టాలీవుడ్ వెళ్తారట ముంబైకే షేర్ ముంబైకి ఎందుకు వచ్చినవరా అంటే పంపిస్తాంటాడు ఆయన ఇక్కడ హైదరాబాద్ ఎందుకు వచ్చినవరా అంటే పంపిస్తాను అంటాడు అట్లనే ఈడు ఒక దొంగలకే దొంగ వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు ఇక నేనే ప్రపంచం అయిపోతా అట్లా మాట్లాడుతూ ఒక వ్యక్తి నువ్వు అప్పుడప్పుడు అంటావు కదా ఈ మరుగు మందులు అవి చేస్తానా అది అని అది పెడతావా వాళ్ళకు మరుగు మంది ఉంటుంది ఉండదా ఫ్రెండ్స్ పని చేయకపోతే అందరి పోతే పని చేస్తాను పని చేయకపోతే గల్ల పట్టుకున్నాడు గుద్దలో రాడు పెట్టి లేపుతారు పై గల్ల పట్టుకున్నాడు 100% దేవుడు ఉన్నాడు ఎవడో నాకు తెలియదు మంత్రాలు ఉన్నవి మరుగు మంది నా దగ్గర మాత్రమే ఉండదు రూమ్ లో ఫోన్లు వీక్తాయట పైసలు వీక్తాయట ఒకరి బట్టలు ఒకటి వేసుకుంటా లాస్ట్ డ్రైవర్ కాడికి వెళ్ళి వీక్తాయట కదా అంత ఎట్టుంటది అంటే గవర్నమెంట్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చేయలేదు 10th వరకు గవర్నమెంట్ స్కూల్ బీటెక్ అన్నావు దాని తర్వాత బీటెక్ అనేది చేసిన అంటే నా ఫ్రెండ్ చేస్తాడు కదా ఇప్పుడు బీటెక్ నేను చేసినట్టు నీకు అర్థం లాజిక్ ఇది అన్నట్లేనా ఎందుకు నువ్వు రాజకీయం ఊరికే మాట్లాడుతూ నువ్వు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్ మీ నాయన ఓడిపోతే మస్తు ఏడిసినాడు ఏమైంది బాగా ఎందుకు ఏడ్చావు యాక్చువల్లీ మా అన్న కేటీఆర్ గారు కొంచెం ఆలోచిస్తే బాగుంది కేసీఆర్ నాయన కట్టవు డాడీ అని ఎందుకంటారా నాకు ప్రతిసారి ఆయన గుర్తొచ్చుంది డాడీ 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 నాకు చాలా మర్చిపోయాను చాలా అరేగా నువ్వు ఎందుకంటే నేను అది నీ బండి మీద ఆర్జీ గారి ఫోటో ఆర్జీ అని ఐ లవ్ యూ ఆర్జీ అని రాస్తావు ఐ లవ్ యూ ఆర్జీ ఓన్లీ ద ఫకింగ్ పోలీసు వాళ్ళు గుద్ద మీద మొత్తం మళ్ళీ మొత్తం స్టిక్కర్ వేయించారు ఇది గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంది వారు అని చూడక మళ్ళీ లేదని ఆలోచిస్తావు ఒకరి ఇంటర్వ్యూ చూడు మొత్తం ఇప్పుడు నేను యూట్యూబ్లో కోసం అది చేసాం ఫైనల్గా నీకు ఈ భూమి మీద నీ అవ్వకు తప్ప ఇంకెవరు లేడు కదా నీకు లాస్ట్ ఇంటర్వ్యూ ముగిసేటప్పుడు నీ అవ్వ కూడా చేద్దాం ఇప్పుడు 2 నిమిషం ఏం పేరు మీ అవ్వ మా అమ్మ దేవత లక్షణ చూరు ఒంటరి పోరాడుతుంది నమస్తే నా పేరు చరణ్ గురువు అని షాన్వి స్టూడియోస్ నుంచి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా దోస్తులు మస్తు గ్యాప్ వచ్చింది ఏమనుకోవద్దు ఆ గ్యాప్ను ఫిల్ చేస్తా ఈ రోజు నుంచి ఇడిచిపెట్టలేదు ఏ సందులో ఏ పుట్టల ఏ గల్లీలో ఏ ఊర్లో ఏ ఢిల్లీలో ఉన్నా సరే టాలెంట్ ఆడికొస్తా సో మీకు మీ దగ్గర ఏదైనా మంచి టాలెంట్ ఉందంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ మీరు ఫోన్ చేయాలి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తే నేను మీ టాలెంట్ ఎంత ఉన్నదో ప్రపంచానికి వెళ్ళి చూపిస్తా కమర్షియల్ మాట్లాడుకుందాం కమర్షియల్ గురించి అయితే మాట్లాడుకుందాం టాలెంట్ ఉంది ప్రపంచం తెలియాలి మీకు ఆ టాలెంట్ ప్రపంచం తెలియడం వల్ల మీకు ఏదన్నా నా వల్ల ఉపయోగం కనుక జరిగితే ఖచ్చితంగా ఆ ఉపయోగాన్ని నేనైతే అందిస్తా మ్యాక్సిమం సేవ్ అయ్యేది బేసిక్గా సేవ్ అయ్యేది అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఏమో మనం చేసే పాపాలు పోవాలంటే ఇట్లా ఏదో ఒకటి చేయాలి కదా నా ఉద్దేశం ప్రకారం మీకు సేవ్ చేస్తా అట్లనే ఈరోజు టాలీవుడ్ వెళ్తారట ముంబైకే షేర్ ముంబైకి ఎందుకు వచ్చినవరా అంటే పంపిస్తాంటాడు ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చినవరా అంటే పంపిస్తానా అంటున్నాం అట్లనే ఈ ఒక దొంగలకే దొంగ లాగా వీడు మంచిలో మంచోడు పోయి అన్న తమ్ముడు అంటే అన్న అంటాడు ఏమ్రా అంటే ఏమ్రా అంటాడు అంటే ఓ రకంగా ఓ మనిషి ఇంట్రడక్షన్ ఎందుకు వీరి గురించి మీకు చెప్తా పోరు వీడి ఇంట్రడక్షన్ ఎంత ఇచ్చినా తక్కువనే చాలా తక్కువ బయట నా సోదరుడు నా తమ్ముడు ఏదో తమ్ముడు దేవుడిచ్చిన నా తమ్ముడు ఆ తమ్ముని గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతోనే ఉంది మీకు చాలా చెప్పాలి
ఎన్ని రోజుల నుంచి అనుకున్నాం ఈ ప్రయాణం నాది మనతోటి? కొన్ని ఏళ్ళు అయింది దోస్తులు, కొన్ని ఏళ్ళ నుంచి శబ్దం అనుకున్నా. ఈ మధ్యలో ఒక ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్ ని జర ప్రమోట్ చేయని అంటే వాడోడు వీడోడు ఇక చేసిరు, పాపం తమ్ముళ్ళు అందరు చేసిరు, మంచిదే. కాకపోతే నా వంతు సహాయం నేను కూడా అందిద్దామని ఆలోచిస్తున్నా. ఎందుకంటే వీడు నమ్మితిరా సిద్ధ అంటే మింగితిరా ముద్ద అంటారు చూడు, మింగిటోడు గీడు. సో తమ్ముడికి నమస్తే. నమస్తేరా. నమస్తే అన్న గారు. ఏం పేరు పేరు? రాజు ఒంటరి పోరాటం. ఒంటరి పోరాటం ఇంటి పేరా? ఇంటి పేరు కాదు, నేను పెట్టుకునే పేరు. ఎవరు పెట్టి? నువ్వు పెట్టుకున్నావా? నేనే పెట్టి. ఇంటి పేరు ఏం పేరు? ఇంటి పేరు ఇంటి మన బయోపిక్ వద్దు, అది నాట్ ఇంగ్లీష్ బయోపిక్. అదేరా, రాజు ఒంటరి పోరాటం అంతే. ఇంటి పేరు ఏం పెడతామే? ఇంటి పేరు వద్దు. ఇంటి పేరు అంటే ఎందుకు తెలుసా నీకు? ప్రేక్షకులు ఇంటి పేరు చెప్పొద్దు అన్నారు. ఎందుకు చెప్పొద్దు అన్నారు? నా ప్రేక్షకులు రాజు ఒంటరి పోరాటం. ఉన్నాడా? అయ్యున్నాడా? బయోపిక్ ఐ నాట్ ఇంట్రెస్ట్ బయోపిక్. ఎందుకు బయోపిక్ ఇంట్రెస్ట్ లేదు? వాట్ ఆర్ యు టాకింగ్? మీ అందరికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది బయోపిక్ అది. ఈ బయోపిక్ ఏందో నాకు తెలుసు. లవడ స్టోరీ చెప్తాడు, చెప్తా మంచి చెప్పు, నేను అడిగింది మంచి చెప్పు. నేనేమన్నా ఈ ఇంటర్వ్యూకి కేవలం టైం పాస్ మాత్రమే. టైం పాస్ తప్పే, టైం పాస్. అరే జనాలకు తెలియదు, నా ఇంటర్వ్యూ ద్వారా కూడా నీ ఛానల్ ఏంది నీకు కదా. రాజు ఒంటరి పోరాటం అనే ఛానల్ తమ్ముంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. మస్తు టైం పాస్ అవుతుంది. వానికి చేసిన దారిలో వాడు పోతుండవు. అయితే వాని లైఫ్ స్టైల్కి వెళ్ళే ముందు కొంచెం టైం పాస్ చేసి వాని తర్వాత లైఫ్ స్టైల్కి వెళ్తా. చెప్పు ఊరి చెప్పు. నన్ను ఒక ఇంటర్వ్యూ అన్నా, నన్ను లేపన్నా ఎన్నిసార్లు చాలా చదివా. ఇప్పుడు లేపుతున్నా కానీ తను మాట్లాడలేదు. నువ్వు మరో కార్జీ కాదు, నువ్వు చెప్పురా. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా అంటే, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, హైదరాబాద్కి ఎట్లా వచ్చినావు, ఏ ఇయర్లో వచ్చినావు చెప్తామే. చెప్తా, సాయం చేస్తాను నేను. నీ అన్నాను కదా అన్నదే. మరి చెప్పు, ఎట్లా వచ్చినావు, ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది? చదువు చక్కగా చదువుకోకపోతే మరి నీ ఊరు ఎట్లా నిన్ను రిసీవ్ చేసుకుంది, నువ్వు ఏ ఊర్లో పుట్టినావు ఎట్లా తెలియాలి కదా 10 మందికి. 10 మందికి నీ గురించి తెలుసు. అయ్యో పోడు కష్టపడి వచ్చిండు, ఓ 10 రూపాయలు సంపాదించుకొని తీయాలి సానుభూతితో మీకు వస్తారు. నువ్వు గుద్దవలసిన మాటలు నీ ఏజ్కి సంబంధం లేకుండా, నీ పర్సనాలిటీ సంబంధం లేకుండా ఎవరి మీద దానికి తొడగొడతా, ఎవరి మీద దాన్ని మాట్లాడుతుంటే అరే వీనికి ఏమి అనుభవం ఉందని చెప్పి వీడితో మాట్లాడుతుంటాడు అనేది ఒకటి ఉంటుంది. అసలు నీ అనుభవానికి ఒక కారణం ఉంటుంది. ఏ మనిషి ఒకటి మాట్లాడడానికి దాని వెనకాల గతం అనేది ఉంటుంది. అందుకే నేను అడుగుతున్నా, ప్రజలకు ఇదే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అసలు మీరు ఏ ఊరు, మీ నాయన పేరేంది, మీ నాయన ఏం చేసేటోడు, నువ్వేం చేసేటోనివి, నువ్వు ఎప్పుడు పుట్టినావు, ఎవరు పుట్టినావు, ఎందుకు పుట్టినావు, ఇవన్నీ ఒకటి ఉండాలిగా. అట్లా చెప్పు. నేను కొంచెం ఇంటర్వ్యూలో ఉన్నారా, నేను ఫోన్ చేస్తాగా. నేను ఫోన్ అదే లేచింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎక్కనివ్వండి, మనం ఛానల్ పెట్టిన ఛానల్ లేరా ఇప్పుడు నీ ఛానల్? ఇప్పుడు దోస్తులు మీ అందరూ చెప్తున్నా, రాజు ఒంటరి పోరాటం అని సెర్చ్ చేయరు. రాజు ఒంటరి పోరాటం అని కొట్టగానే మీ ఛానల్ వస్తుంది. అసలు వానికి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నా, వాడు నా తమ్ముడు వాడి మీద చెప్తున్నా, వాడికి నేను హెల్ప్ చేస్తా కూడా ఇక్కడ నుంచి. కాకపోతే నేను కొంచెం సెట్ కాలేదు. నేను కొన్ని పరిస్థితులు, మానసిక పరిస్థితులు వేరే ఉండే, ఎందుకంటే అందరూ చెప్పుకోమా ఫ్రెండ్స్ అని. సో నా తమ్ముడికి సహాయం చేస్తానికి వచ్చిన. ఇప్పుడు నేను అడిగేది నిజం, వాస్తవమే. ఈ ఇంటర్వ్యూ సర్ప్రైజ్ ఇచ్చిన. జనం ఎట్లా ముంచాలో ఫస్ట్ అది చెప్తా. ఇవన్నీ ఎందుకు నాకు బయోపిక్ నువ్వు ఫస్ట్ నీ బయోపిక్ తర్వాత నువ్వు అన్ని క్వశ్చన్స్ అడుగుతా. 4 సబ్జెక్టులు ఫ్రెండ్స్, 4 ఒక అర్ధగంట చాలు నాకంతే. జనవరి మారుద్దాం కదా, మాట్లాడదాం దయచేసి. దండం పెడదాం. అంత కాదు, ఎట్లా వచ్చినావు, ఎడికెళ్ళి వచ్చినావు, బయోపిక్ లేదు పెడదాం చెప్పు అని చెప్పి. నాకు ఎటువంటి బయోపిక్ లేదు. ప్రేక్షకులారా, నేను చాలా మంచి చాలా మంచి వ్యక్తి నా అర్థం చేసుకొని నేను మీ రాజు ఒంటరి పోరాటం. ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, నేను నాకు తెలిసిన వరకు చెప్తా. 2015లో నేను గజ్వేల్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఒక దీనమైన దిగ్భ్రాంతి స్థితిలో వచ్చిన. ఒక జిమ్లో ఏం చేయాలని అర్థం కాక, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చేయాలని అర్థం కాక, అనుకోకుండా వన్ డే డిసైడ్ అయ్యి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. ఏం చేయాలని అర్థం కాక వారం రోజులు ఉపవాసం ఉన్నా. అసలు నాకు వెనక్కి పోను. నా లైఫ్లో ఒక్కసారి ముందు అడిగి చేసిన అంటే నా జీవితంలో నా అయ్యవ లాగిన, నా తొగుడులు లాగిన, నన్ను ఎవరు వెనకకు లాగిన వెనక పోను. భయంతో ఎవడైతే లాగడానికి ప్రయత్నించిండో వాడిని అదే కింద వాడికి వాడిని దొక్కుంటే మీదకి అవుతా. అది నా ఫిలాసఫీ. అట్లాంటప్పుడు ఒక్కసారి లైఫ్లో వెనక్కి అడిగేసిన వేసి ఓ జిమ్లా
తల్వర్కర్స్ జిమ్ అని చెప్పి అందులో సర్టిఫైడ్ ట్రైనర్స్ అంటే నన్ను రకరకాలుగా అన్ని ఇంటర్వ్యూస్ చేసి నాకు తెలియదు దట్టు దిస్ వన్ ఇంగ్లీషు. సో ఫిజిక్ బాగానే ఉంది, పర్లేదు, సబ్జెక్ట్ ఉంది అనే నాలెడ్జ్ తోటి జనరల్ ట్రైనర్ కింద ఒక దాంట్లో జాయిన్ అయినా. అప్పటిదాకా మనం ఊర్లో తోపు ట్రైనర్, తోపు బిల్లరు, వీడికి వచ్చేసరికి జనరల్ అయిపోయాం. 80,000 జీతం. అప్పుడు ఇక నేను చాలా దిగ్భ్రాంతి ఉండటం, అంటే మానసికంగా అసలు నేను నా పొజిషన్ ఏంది, నేనేంది, వీడికి వచ్చుడేంది, మబ్బులు 5 గంటలకు లేచుడేంది, వీడికి వచ్చుడేంది, అసలు అన్నం లేదు నాకు, కడుపుకు బాగా అనిపించేది. కూర్చున్నట్టు అల్లీలను చూసుకోలేని అమ్మ జీవితం అంటే ఇట్లా ఉండాలి కదా, అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి జిమ్లో ఇంతమంది ఇట్లా చేస్తున్నారు, అసలు నేను వాళ్ళను ఇట్లా చూడాలనిపిస్తుంది, అట్రాక్టివ్ ఉంటారు వాళ్ళందరూ చూడాలనిపిస్తుంటారు, కానీ చూడలేను, భయంతో చూడలేను. ఎందుకంటే ఉద్యోగం పోయింది అనుకో నా జీవితం ఆగమవుతా అని భయంతో ఉన్నప్పుడు అందులో పోడు బక్కగా ఇంత వాని కటింగ్ రకంగా ఉంటుండే, వాని కథ వెరైటీ ఉంటుండే, వాడు అవి తీసుకుంటే అన్న అంటుండే, అదే అని డబ్బులు తీస్తుండే, పైన పెడుతుండే, అవి సాఫ్ చేస్తుండే, అన్ని బాగా అంటే హౌస్ కీపింగ్ బాగా చేస్తుండాడు. అందరూ మాతో టిఫిన్లు తెప్పించుకుంటారు. అంటే 6 o'clock 5:30కి వస్తాం కదా, 11-10 కాగానే టిఫిన్లు తెస్తుంటాడు. నేను కూడా ఒకరోజు టిఫిన్ తీసుకురా తమ్ముడు అంటే నాకు అందులో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ద్వారా వీడిని చూసిన, ఒడిపోయి విచిత్రంగా అంటే అరే వాడు రకరకాల హెయిర్ స్టైల్ చేస్తాడు అన్న, నీకేం తెలుసు అని చెప్పి గిట్ల 2-3 లైన్లు ఏమో కొట్టిండు. ఫస్ట్ చూసిన నేను ఎర్రది డ్రెస్ వేసుకున్నాడు. ఎర్రది అంటే మరి మొత్తం ఎర్ర డార్క్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుండు, పైన అప్పర్ వేసుకుండు, కింద ప్యాంట్ వేసుకుండు, షూ వేసిండు. ఇక ఆగమాగం మాట్లాడతాం. ఏంద్రా తమ్ముడు ఎవరి మీద అంటే వరంగల్ నా మదా అన్నాడు. నాకు వీళ్ళ భాష చూసి నేను కథ చూడంగానే ఫస్ట్ టైం అంత ఇంగ్లీష్ మాట్లాడే మనుషుల మధ్యలో నేను అట్ట మాట్లాడే ఇంగ్లీష్ ట్రై చేస్తున్నప్పుడు వీడు కనబడ్డాడు, తెలంగాణ వీడు. ఈ అమ్మాయి దొరికింటారా పోవాలి అనుకోని వీటితో ముచ్చట పెట్టుకోవడం స్టార్ట్ చేసిన. వీనికి ఎట్లా పరిచయం అర్థం కదా, నేను అట్లా పరిచయమైన టిఫిన్ తెప్పించిన. ఆ నుంచి ఈయన పరిచయం అయ్యాడు. ఈయన ఎలక్ట్రీషియన్, హౌస్ కీపింగ్, ఏసీ రిపేర్ చేస్తాడు, వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఇప్పుడు వీళ్ళతోటి అప్పుడు నేను ఫ్రీ టైం తీసుకున్నా. ఎప్పుడు అది 2015 ఇక అప్పుడు పరిచయం అయిన ఫ్రెండ్స్ వీడు. ఇప్పటిదాకా నాకు గుద్దనికి ఉన్నాడు. నా జీవితంలో నన్ను ఎవరైనా ఎక్కువ వాడుకుండు అంటే ఇక వీడొకడే. మంచి దారిలా ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన కదా ఇది. నువ్వు వరంగల్కి చెప్పారా, నువ్వు చెప్పాలి చెప్తున్నాను. నీ ధనం పెడతా ఈరోజు, నువ్వు డిన్నర్ పెడుతున్నా అన్ని నువ్వు హౌస్ కీపింగ్ అని ఒకటి కాలం అంటే చేసిన కష్టపడితే తప్పేముందిరా. ఇప్పుడు కాదు చెప్తా మనం లౌడ్ అయితే నువ్వు కోటీశ్వరం అయితే 100 కోట్లు నీ దగ్గర ఉంటుంది. ఏ పని చేస్తావు? మా అమ్మ 2 రూపాయలు అమ్ముకుందా చెప్పనా నేను? నీ చెప్తా ఇప్పుడు చెప్తా చెప్పాలి. మన పనే మనం బిక్షారా, మనం అన్నం పెట్టినాం, మనం ఏం చేసినాం అనేది. అంటే ఇప్పుడు హౌస్ కీపింగ్ తీసుకుంటే బిచ్చపులా చేసినాం. కష్టపడాలి, బాత్రూమ్లు అడగాలి, పాయకాయలు అడగాలి, పెండెత్తిపోయాలి, కష్టపడే తత్వం ఉండాలిరా. మనం ఈ కష్టం పడ్డం అంటే ఆ కష్టం విలువ నీకు తెలుసు. రేపు పొద్దున మాట్లాడే మాట అనుభవంతో వచ్చిందని అందుకే మాట్లాడినాను. ఏమో చెప్పుకుంటే సిగ్గేంద్రా, తినలేదు సిగ్గు కాదు. పని చేయని దొంగలంపడి కొడుకున్నాడు చూడు. అయ్యో మీద 30 ఏళ్ళైనా గుద్దవాళ్ళుగా దేనికుంటా ఆ పని కోరా ఈ పని కోరా అంటే కూడా పోడు చూడు. మరి వానికి నువ్వు ఇన్స్పిరేషన్ కదా అయ్యో లేడు ఏం లేడు, అవ్వ ఒక చిన్న రూమ్ లో పెట్టి 2000 రూమ్లో వాళ్ళు ఉండి సాధినవాడు. నువ్వు సాధినవుతావు నాకు తెలుసు 10,000. చెప్పు ఏరికెళ్ళి వచ్చినావు ఎట్లా కథ చెప్పు. పెద్ద భయపడి మా మీద ఆలోచించి మంచిగా మాట్లాడతాం, గట్టిగా మంచిగా మాట్లాడదాం. సరే ఇక పోంతి ఫ్రెండ్స్, వీళ్ళంగా ఫ్రెండ్స్ వీని కథ, వీడు ఎట్లా పుట్టిండో తెలుసు నాకు, వీడు ఎందుకు పుట్టిండో తెలుసు నాకు, వీని బతకంతా తెలుసు, కానీ తర్వాత ఎత్తుంది ఫ్రెండ్స్. చెప్పు వీడు ఏం చేస్తాడో ఫ్రెండ్స్, మీ అందరికి మళ్ళీ చెప్తున్నా. వీని ముఖం చూడు, నేను పక్క పండి ఫ్లో ఇట్లా ఇస్తూనే ఉన్నా కదా. ఈడ ఏంటంటే వీడి ముఖం చూడగానే ఓ తమ్ముడు ఇట్లున్నా అనుకుంటా. ఒక రూమ్ తీసుకుంటాడు ఫ్రెండ్స్ యూసుఫ్ కూడా. ఒక రూమ్ తీసుకుంటాడు, ఎంతకు 5,000-6,000 తీసుకుంటాడు. ఎంతమంది ఉండాలి? 3 మహా అంటే 4 ఉండాలి. చెప్పట్లయితే నువ్వే చెప్పాలి దేవుడు. ఇప్పుడు ఆ ఇంతంత రూమ్ లా ఓనర్ ఎత్తు బాబు నీళ్లు చక్కరావు, అవి ఇంతే వాడాలి, ఇంతే మంది ఉన్నారంటే సరే అయ్యో ఇక్కడే వాడు నీ దండం ఇట్టనే అంటాడు అని. రూమ్ కిరాయి అయితే 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఉంటుంది. 4-5 కరెంట్ బిల్లు అవి కలిపి 6,000 రూపాయలు. అందులో ఎంతమంది చూస్తాడు తెలుసా? 8 మంది వస్తాడు మినిమం. ఆ మూల నీది సాప వాడు వాళ్ళకి పోతానట్టు, ఇక వాడు ఇట్లా అడుగులు వేసుకుంటూ పోవాలి మన జాగాలో పోతాను. కృష్ణానగర్ యూసఫ్ కూడా అట్లా ఉంటుంది. మరి ఒక్కొక్కరి ధర 2,000 రూపాయలు వసూలు చేస్తాడు. 8 మందిని చూస్తాడు. ఎంత? 8 రోజుల్లో 16,000. వీడి గంట కిరాయి ఎంత? 6,000 రూపాయలు. వీడు ఆ పోరగాళ్ళ మీద వీడు చేసే బిజినెస్ ఉండే మొత్తం 4 పెట్టి వీడు మళ్ళా ఏం చేస్తావు
ఏం చేస్తావు? అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్. నువ్వు అసిస్టెంట్ ఎవరు చేసినావు చెప్పు, పెద్ద పెద్దలు చేసినావా? ఇక ఎందుకు చేయాలి? అరే వాళ్ళ పేరు ఏంటి రాబాయ్ చెప్పు. అది అసిస్టెంట్ చేసావు కదా, వాళ్ళ రూమ్ మనుషులు గురించి మాట్లాడదాం పట్టు, రూమ్ గురించి మాట్లాడదాం పట్టు, ఇట్లా బతకాలి చెప్తాం పట్టు. చేసినావు కదా. అసిస్టెంట్ సినిమా ఇండస్ట్రీ అసిస్టెంట్ వర్క్ ఎవరైనా కొద్ది పేర్లు మనకు ఎందుకు? పేర్లేదా? పెద్ద పెద్దలు చేసినావు కదా. పెద్ద పెద్ద ఈ మధ్యలో సినిమాలో చేస్తున్నాడు కదా, ఆర్టిస్ట్ అయినవా? సరే అయితే ఇట్లా ఎట్లా సంపాదిద్దాం మరి, అట్లా ఎట్లా ముందు పొరాలో ఏమేమి తీసుకుంటావు చెప్పాలి దగ్గర? ఫర్ మంత్ 2,000 రూపాయలు అంటే 2,000. ఒక 7K రూమ్ రెంట్ ఉంటుంది. ప్రేక్షకులకు తమ్ముళ్లకు బతకడం రావాలని బతకడం నేర్పుతా. ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది. 4 o'clock లేవాలి మార్నింగ్, 5 o'clock కార్ ఎక్కాలి, షూటింగ్ పోవాలంటే గడ్డ మీదకి వచ్చి ఈశ్వర్ గుడి నుంచి. అసలు రూమ్ 4 ఉండాలి రూల్స్ ప్రకారం. నేను 10 members ఉంచుతా. 10 మాక్సిమం 10 members ఉంచుతా. చిన్న రూమ్ దాంట్లో 10 members పట్టరు, కానీ పట్టిపియాలి ధర్మానికి. నేను ఆ కష్టము ఆ బతికేమో ఎక్కడో వాళ్ళకి తెలియాలి. తెస్తాను అంటే 4 ఉన్న వ్యక్తులలో మనం 10 members ఉంచుతాం. ఎందుకు? వాళ్ళు బతకడం రావాలి, నేర్పాలి. అంటే ఎట్లా అంటే ఇంతే ఉండే ప్లేస్, ఈడొక అబ్బాయి, ఈడొక అబ్బాయి, ఈడొక అబ్బాయి, ఈడొక అబ్బాయి, 4 పట్టిలా. వీళ్ళ మీద ఇంకొకరు పడవద్దు, ఇక వాళ్ళ కాళ్ళ కింద ఇంకొక 4. బాత్రూమ్ దగ్గర కొలుమంటారు, తలుపు ఉంటుందా, తలుపు ఎంత 10 మంది, 4 4 7 బాత్రూమ్ తలుపు 10 మంది. కొట్టని జీవితం స్టార్ట్ చేస్తే అబ్బాయిలు 20,000 సంపాదిస్తావు. 10 రోజులు 20 కదా, 10 మంది 2,000, 2,000, 20,000, 20 రేట్లు వస్తాయి. 10 మంది, 10 మంది అదే రా మనిషి 2,000, మనిషి ఎంత 10,000 అవుతాయి. అరే మనిషి ఒక 1,000 అయితే 10,000 అవుతామే, 2,000 కదా. ఎస్ 20,000 అంటే ఇక అట్టుంటది అన్నమాట కథ. అది ఇక్కడ లెక్క కూడా తెలియదు నీకు. సరే అయితే 20,000 సంపాదిస్తావు. 20,000 ఏమేమి పడతావు? ఒక 7,000 8,000 రొంకపోతాయి. మెయింటెనెన్స్ 1,000 రూపాయలు, ఒక కరెంట్ బిల్లు 1,500. నీకు పిచ్చపు ఒక రూమ్ కు 1,000 రూపాయలు మెయింటెనెన్స్? 100%. మరి తిండి నేను రాసుకుంటా, నా ధర్మం. నువ్వు లెక్కలు రాసుకుంటావు? అలా కట్టేది అంత ఉన్నది, అంతే ఉంటుంది. ఎవరు రూమ్ వాళ్ళ జీవితం నేర్పుతావు కదా. అయితే బతకడం మాత్రం మనం చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి, బతకడం రావాలి. మనం రూమ్ లేక ఏమి లేక మెట్రో, హైదరాబాద్ మెట్రో కింద పండుకున్న రోజులు ఉన్నాయి. అండ్ సికింద్రాబాద్ నుంచి అడిగి 15 రూపాయలు, ఆ నుంచి 10 రూపాయలు, 25 రూపాయలు డైలీ. ఆడ 5 రూపాయలు వాష్రూమ్ లో ఇచ్చి స్నానం చేసి 5 రూపాయలు, 4 గంటలు వేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఆడ 4:30 బస్సు ఎక్కడికి వచ్చేవరకు 5. అసలు బతికినాం కాబట్టి నేను చెప్పాలి తమ్ముళ్ళకు, ఇట్లుంటుందిరా ఇన్ని కష్టాలు ఉన్నాయి, నీకు కూడా కష్టంలో తెలవాలని అట్లా నించిస్తావు. ఒక అబ్బాయి నేను ఘోరంగా హింసిస్తావు. వాళ్ళకి జీవితం అంటే జీవితం తెలవాలి అంటే బెంగేసే వెళ్ళి మరి ఇంటికి పోకుండా మానసికంగా ఇబ్బంది ఎట్లుంటుందో వాళ్ళ నేర్పుతా. వాళ్ళ మైండ్ చేంజ్ చేస్తా ఫస్ట్. నేను హార్ట్ ఇస్తా, వాళ్ళ నాకు అంకితం కావాలి. ఇక వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు, ఇక నేనే ప్రపంచం అయిపోతా. అట్లా మాట్లాడుతా ఒక వ్యక్తి నేను. నువ్వు అప్పుడప్పుడు అంటావు కదా ఈ మరుగు మందులు అవి చేస్తానా అది అని చెప్పి, అవి పెడతావా వాళ్ళకు? మరుగుమంది ఉంటుంది, ఉంటుందా? మరుగుమంది కావాలంటే అన్న కాంటెంట్ కానీ మరుగుమంది ఇస్తా, జీవితం మారిపోతుంది. జీవితం నిజంగా ఫ్రెండ్స్ ఉంటుందా? మరుగుమంది ఉంటుంది ఖచ్చితంగా. నీకు ఎట్లా తెలుసు? ప్రొఫెషన్ ఉంటుంది, విత్ ప్రొఫెషన్ ఉంటుంది. అంటే తయారు చేస్తాం, మరుగుమంది తయారు చేస్తాం. 100%. నేను చేపిస్తా, నేను చెయ్యను, చేపిస్తా. మరుగుమంది కావాలంటే మన ఫ్యాన్స్ ని అభిమానులకు ఒకవేళ పని చేయకపోతే 100% పనిచేస్తుంది. పని చేయకపోతే గల్ల పట్టుకున్నాడు, గుద్దలో రాడు పెట్టి లేపుతారు పైకి. గల్ల పట్టుకున్నాడు. అవునా? 100%. ఇటువంటి ఫ్రెండ్స్ వీ నెంబర్ డైరెక్ట్ నేనే ఇస్తా, వీ నెంబర్ ఇస్తా. రాజు ఒంటరి పోయాడు మన ఛానల్ పోలి ఆడికి వెళ్ళి, లేకుంటే అది ఇన్స్టాగ్రామ్ పోలి ఆడి పోయి నలుగురు ఫ్రెండ్స్, నాకు సంబంధం ఎట్లాంటి సంబంధం లేదు, అది వీడే. మరుగు మందు కావాలని అన్నను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న నెంబర్ కింద ఉంటే గూగుల్ వింటూ వస్తుంది. అన్న కంటెంట్ కానీ మరుగు మంది 100% ఇస్తా. శాతపాటు చేస్తా కదా? వచ్చు, నీకు వచ్చా? నా రిలేషన్ వచ్చు 100% వాళ్ళకి వచ్చు. మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ అంటే నా బయోపిక్ ఫ్యామిలీకి దాంట్లో 50% నాకు వచ్చు. అంటే నేను ఏం చేస్తానంటే మంత్రాలు అనేటి పక్షవాతం మొత్తం తెలుసా? పక్షవాతం
అట్లా చేస్తా. ఆ, మనిషిని చంపను, ఆ, చంపితే పాపం, ఆ, పాపం నాకు ఆకది, ఆ, కానీ పాపం లెక్క ఫీల్ అవుతా. కానీ మనిషిని లేవకుండా చేస్తా కొన్ని నెలలు, ఆ, లేవకుండా కాళ్ళ రెక్కలు పడిపోయేటట్టు, చేతులు పడిపోయేటట్టు, ఆ, ఒక మానసికంగా ఇబ్బంది పెడతా. ఉమ్, వాళ్ళ కర్మ అనుభవించాలి. ఉమ్. అది వాళ్ళు తెలిసినాక అప్పుడు మళ్ళీ మనిషిని మన రూట్లో పెడతా, మళ్ళీ లేపుతా. లేపుతావా? ఆ, చేతపడి అనేది నాకు 50% వచ్చు. 50% వచ్చు. ఎస్. ఏడు నేర్చుకున్నా నీకు ఎవరు నేర్పండి? నేర్పిన వ్యక్తి మనకొద్దు. ఉంటుందా చేతబడి ఇట్లాంటి? 100% గ్యారెంటీ ఇస్తున్నా. ఒకవేళ లేకపోతే 100% నన్ను నిలదీసి అడుగు, లైవ్ లా మీడియం డీలు ఆ, ఉంటుందా? 100 చేసి చూపిస్తావా? చేసి చూపెడతా. నాకు చేస్తావా? నీకు చెయ్యను, ఆ. ఒక అన్న లెక్క నా ప్రాణ స్నేహితుడికి. ఆ, టౌన్లో కూడా చేయొద్దు మనం. ఆ. ఒక వ్యక్తిని, మంచి వ్యక్తినే ఆ, పండబెడదాం. ఇక ఓ 6 నెలలు, 5 నెలలు, ఓ 3 నెలలు చాలుగా. సంవత్సరం వద్దు పాపం, ఉమ్, వాళ్ళు కూడా బతకాలి కదా. ఓ 6 నెలలు పండబెడదాం, లేదా 3 నెలలు. ఉమ్. పెడతావు మంత్రాలు చేసి. ఎస్. ఆహా. లేవని కానీ ఇక ఆ, లేవడు, కోలుకోడు. తెలియదు కూడా మనం చేసినట్టు. ఆ. దానికి ఒక మళ్ళీ వేరే ఉంటుంది, దానికి డబ్బులు ఖర్చు అయితే మళ్ళీ ఆ. పుట్టిగా మాత్రం చెయ్య. ఇదే నువ్వు దిగిపోయి ప్లాన్లు కానీ పైసలు దిగిపోయి ప్లాన్లు కానీ ఎస్, చేపిద్దాం. ఇప్పుడు మానసికంగా ఎట్లుంటది అంటే నాకు చేసిరనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, ఆ ఫీలింగ్ వల్లనే చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఆత్మీయ ఏముంటుంది మీరు? చేస్తారా? ఆ? 100% దేవుడు ఉన్నాడు అనడం నాకు తెలియదు, మంత్రాలు ఉన్నది, మరుగు మంది నా దగ్గర మాత్రం ఉండదు. మీకు కావాల్సిన చో మన దగ్గర రండి. అరే ఈ పోలీసు వాళ్ళ కనుక చూసిరు అనుకోని తప్ప కూడా దీంట్లో మీరు ఇసుక ఎక్కిస్తారు. తప్ప మాట్లాడుతున్నాం మనం. మరుగు మంది కామన్. కామనా? ఎస్, చేతబడి కామన్. కామన్. కామన్ చేతబడి చేసి కొన్ని మర్డర్ చేస్తావు. చంపం కదా. ఆహా. మనోవేదన గురి చేస్తావు. ఎస్, అర్థం కావాలి ఆ, జీవితం అంటే. జీవితం అంటే. సరే ఎందుకు ఈ తర్వాత ఈ చేతబడి సబ్జెక్ట్ మళ్ళీ తీసుకున్నాం కానీ ఆ నెలకి 20,000 సంపాదించి 7,000 అడగట్టి అటు ఇటు చేస్తావు. ఆ పోరాలు లాస్ట్ గిడికి వెళ్ళిపోతా అది అని చెప్పి ఏడిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి పైసలు అడుకొచ్చుకుంటే రూమ్ లో ఫోన్లు వీక్తాయట, పైసలు వీక్తాయట, ఒకరి బట్టలు ఒకటి వేసుకుంటా, లాస్ట్ డ్రాయర్ల కాడికి వెళ్ళి వీక్తాయట కదా. అంటే ఎట్లుంటది అంటే డబ్బులు లేనిచో ఆ, వాడే దొంగ అవుతాడు. ఆ, షూటింగ్ పోతే డబ్బులు ఉమ్, కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఉమ్, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నది అనుకో, ఉమ్, నా పక్కకున్న తమ్ముడు ఉంటారు కదా, అందరు డబ్బులు ఉండయి. ఎట్లా దొంగ అవుతారంటే ఉమ్, ఇది ఆశపడతాడు, ఉమ్, తీయల్లా తీయొద్దా, తీస్తే ఏమవుతుంది, తీయకపోతే ఏమవుతుంది అని వాడు డబ్బులు ఇస్తాడు. ఉమ్, తీసి వాడు దొంగ అవుతాడు. ఉమ్, అట్లా సెల్లులు పోవుడు. ఉమ్, చెప్తా నేను, ఉమ్, సెల్లులు పోతే జాగ్రత్త, డైర్లు పోతే జాగ్రత్త, ఉమ్, మీరేమైతే జాగ్రత్త. ఉమ్, చూసుకోండి, ఉమ్, దొంగ ఎక్కడ లేడు. మన రూమ్ లో దొంగ ఉన్నాడు, దొంగను దొరకబట్టాం, దొరకకపోతే ఏమనలేం. ఉమ్. ఏమంటావు? ఏమని ఉమ్, మరి అట్లా గురైండు. ఉమ్. సో మరి ఎట్లా ఇక పరిస్థితి అంతే ఇక నడుచుకోవద్దు. మొత్తం నెలకైతే 7 అట్లా అంటే 10 రూపాయలు తీసుకొని పెట్టకపోయినావు, అవే వెళ్ళొచ్చలేవా? కరెక్ట్ ఆలోచించినావు. ఇది డైలీ మంచిగా ఉంది ప్లానింగ్. నువ్వు అట్లా 10 రూమ్లు నువ్వు ఒక సపరేట్ మంచి హై క్లాస్ రూమ్లో ఉండి చిన్న చిన్న కాంట్రాక్ట్ రాసుకోవాలి వాళ్ళతోటి 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాసుకొని అందులో 4 5 6 నువ్వు చలపరాలను. భయ ఆలోచన రాలే నాకు, సీరియస్ చెప్తాను, నాట్ జోకింగ్. అవునా? ఐఎమ్ సీరియస్. అట్లా వస్తే మస్తు ఉంటున్నారా? నువ్వేం చదువుకున్నావు తమ్మే? నేనే బీటెక్ లేక డిగ్రీ చేసిన. డిగ్రీ బీటెక్ చేసినావు? పాస్ సర్టిఫికేట్ ఉన్నాయా? పాస్ అయినావా? ఏ స్కూల్ అయినా? ఏ కాలేజ్? బీటెక్ ఏ కాలేజ్? వరంగల్ జిల్లా గన్పూర్ గౌడ్ కాలేజ్. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా? గవర్నమెంట్ నాది ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ చేయలే నేను. 10th వరకు గవర్నమెంట్ స్కూల్. బీటెక్ అన్నావు. దాని తర్వాత బీటెక్ అనేది చేసిన, అంటే నా ఫ్రెండ్ చేస్తారు కదా ఇప్పుడు బీటెక్, నేను చేసినట్టే. నీకు అర్థమైంది లాజిక్ ఇక్కడ? అన్నట్లేనా? అన్నట్టు ఓన్లీ స్టడీని అట్లా అంట. పెళ్లి చేసుకుని స్టడీని మాత్రమే అంటారు. స్టడీని మాత్రమే. స్టడీ అయితే నువ్వు దొంగతనాల గురించి చెప్తున్నావు కదా, మంచిగా చెప్పినావు, వెరీ గుడ్. ఎందుకంటే ఒక దొంగ ఎట్లా తయారవుతాడని తెలుసు. నీ దగ్గర ఇంత సంపాదిస్తావు, నెలకు 30,000 సంపాదిస్తావు కదా, మరి నువ్వెందుకు దొంగతనాలు చేస్తావు? నేను దొంగతనం అనేది మన జీవితంలో చేయలేదు. మనిషిని ముంచుతా కావాలంటే షూటింగ్ లో పోయినప్పుడు స్పూన్లతో సహా నేను నిజంగా అనుకుంటారు, నిజంగా అనుకుంటారు, నిజంగా అనుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్, ఫన్ కాదు ఫ్రెండ్స్. ఇగో నా స్టూడియో నాతో ఎన్నేళ్ళ నుంచి చూస్తాను, 2015 అంటే ఆలోచించి లెక్క పెట్టుకోరు, ఎన్నేళ్ళే కింద లెక్క వేసుకోరు. దాదాపుగా 9 ఏళ్ళు అవుతుంది వీడు నా ఎంబడి వాడు ఫ్రెండ్స్. ఎస్. ఒక నా బట్టలు సైజు రావని దిగిపోలేదు తప్ప
నా వీని వరంగల్ ఫ్రెండ్స్ అందరూ వరంగల్ ఎవరు అనేది స్టేషన్ కాన్పురా ఎవరు ఊరు పేరు ఎవరు చెప్పు వరంగల్ జిల్లా ఊరి పేరు నో ఆగు ఏదో ఉంటది వీని పేరు వీరి ఒంటరి పోరాటం అని చూపిస్తా వీని ఊరి పేరు మర్చిపోయాను నేను జమ్మల మాట ఏదో ఉంటది ఏదో ఉంటది వీని కథ వీని ఇంట్లో కొర్రి వీని ఇంట్లో సామాన్ చూడరి 2-3 సోఫా సెట్లు ఉంటాయి 2-3 ఫ్రిడ్జ్లు ఉంటాయి 2-3 ఫ్యాన్లు ఉంటాయి ఏసీ కూడా ఉందా ఏసీ ఒక్కటే లేదు ఒక్కొక్కటి వీనికి పెళ్లి కాలే ఇంకా వీనికి పెళ్లి అవుతుంది పెళ్లి చేసే దగ్గరకు వచ్చింది అత్తగారు ఏం పెట్టకుండా సరేనట అన్ని సమకూర్చింది ఫ్రెండ్స్ వీడు హైదరాబాద్ లో రెంట్ పోరాల దగ్గర బిజినెస్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి అవి చేసి ఇవి చేసి వీడు అసిస్టెంట్ కింద పోయి సంపాదించి లాస్ట్ వీళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళ అమ్మల్లో మేనమామలు ఉంటారు కదా మేనమామల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళకి తాగబెట్టి తినబెట్టి అది కూడా దిగిపోయి అందులో ఒక 2 రూములు వేసిండు 2 రూములు వేసి మొత్తం ఒక ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఎన్ని ఫ్యాన్స్ ఉంటాయి 2 రూములలో 2 ఫ్యాన్లు ఉండాలి 4-5 ఫ్యాన్లు పెట్టింది ఫ్రెండ్స్ వీడు ఎక్కడి దేవుడి ఇష్టం మరి మాది దేవుడి ఇచ్చిన శివయ్య చెంచాల దొంగ గిన్నె దొంగ లాగు పచ్చడి ఫ్రెండ్స్ వీరింట్లో లేవు కానీ ఒక్కటి కూడా వీడు అరే వరంగల్ ప్రజలారా మీరు ఇంట్లో ఒకసారి చూడరు ఒక్కొక్క ప్లేట్ మీద ఒక్కొక్క పేరు ఉంటది ఒక్కొక్క చెంచా మీద ఒక్కొక్క పేరు ఉంటుంది అలా నా పేరు ఉంటుంది చూడరు ఏదో ఒక రోజు నేను ఈ ఊరు కోసం కొలకపోతే ఏమిటాను నేను వస్తా పానంటే నా సంసారం మొత్తం దిగింది ఫ్రెండ్స్ దీని వల్లనే మొత్తం సగం సవాలు ప్రేమతో తీసుకున్నా అంతే ప్రేమతోనే అట్లా వీడు ఏం చేస్తాడంటే ఇక మర్చిపోతారు కదా వాళ్ళు తీసుకోకూడదు ఏం తీసుకొస్తాడు అన్నట్టు అంతేనా అయితే తమ్మి అది అయిపోయింది ఇది అయిపోయింది కదా నువ్వు ఎందుకు రాజకీయం ఊరికే మాట్లాడుతూ నువ్వు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లలో మీ నాయన ఓడిపోతే మస్తు ఏడ్చినవాడు ఏమైంది బాధ అవుతుంది ఎందుకు ఏడ్చినావు యాక్చువల్లీ ఓడిపోయిన రూల్స్ నాకు లేవు వెనుక పేరు చూసినా కూడా అసలు బ్రేకులు మాకు లేవు మా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి యాక్చువల్లీ మా అన్న కేటీఆర్ గారు కొంచెం ఆలోచిస్తే బాగుండు ఏం ఆలోచించిండు మా అన్న ముందడుగుంటే బాగుండు మాక్సిమం చాలా మస్తు బాగవుతుంది తెలంగాణ సాధించి పోరాడి మా అయ్య కేసీఆర్ గారు తెచ్చారు అందరు అంటారు కదా తప్పు కనుక వెళ్ళి ప్లీజ్ ప్రజలారు తప్పు కనుక వెళ్ళి రియల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను తప్పు అసలే కాదు ఎవరెవరో పోరాడు చేసేలు మరణమయ్యారు చనిపోయారు అందరు పెద్ద పెద్దోళ్ళు నేను కాదంటలేను ముందడుగు నిలబడ్డది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ నాట్ జోకింగ్ ముందడుగు నిలబడ్డది ఎవరు చనిపోయి ఉన్నారు పెద్ద పెద్దలు ముసలు ముడిగోలు ఎవరైనా ఉన్నారు ముందుకు వచ్చారు తెలంగాణ రావాలి రావాలి రావాలని అడిగేసింది ఎవరు కేసీఆర్ పోరాడేది ఎవరు కేసీఆర్ పోరాడింది ఎవరు ఉద్యమాల్లో పాల్గొన్న వీరులు ఉన్నారు నేను కాదంటలేదు ప్లీజ్ నేను కాదంటలేను ముందర చేసి కేసీఆర్ గారు రూల్స్ ప్రకారం మాట్లాడుతూ ఆయన లేకపోతే మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా మనకి తెలంగాణ రాష్ట్రం అనేది లేకపోతే లేదు లేదు మరి ఇంత గొప్ప చేసి ఇంత చేసినాడు మొన్న ఎందుకు ఓడిపోయా అది కేసీఆర్ తప్పు కాదు హైదరాబాద్ లో ఒక్క సిటీకి ఓడిపోలే వరంగల్ ఖమ్మంలో తొర్రూరులో ఇటు ఊర్లో ఓడిపోయాడు అది ఎమ్మెల్యేలో తప్పు ఎమ్మెల్యేలో తప్పు అంటావు మరి చూసుకోవాలి ఊరు తిరిగి చూసుకోవాలి కేసీఆర్ గారు అన్ని చూశారు కాకపోతే అక్కడ నిలబెట్టిన కాండిడేట్ ఉంటారు ఆ కాండిడేట్ వల్ల మిస్టేక్ అయింది క్యాండిడేట్ అదే మనిషి వాళ్ళ వల్ల మిస్టేక్ అయింది చాలా అదే మాక్సిమం అయితే అదే మా వరంగల్లో కూడా యాక్చువల్లీ మా కరెన్సీ గారు ద్రోహం చేసిండు మా అన్న దేవుడు మంచి వ్యక్తి మాకు రోడ్లు పోసిండు దారులు వేసిండు ఇల్లు కట్టించిండు స్కూల్లో ఆయనే మొత్తం ఆయన కట్టిండు మాకు స్టేషన్ కనుకోరు దాటినాక మా ఊరు వస్తుంది మొత్తం ఆయననే ఆయన మాకు దేవుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మేము గెలిపిస్తాం భారీ బొమ్మరగా గెలిపిస్తాం మేము ఘోరమైన ఓట్లు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం కడియన్సీ గారి డాక్టర్ రాజయ్య మీది ఏమంటారు మీరు మా ఊరా జఫర్గఢ్ మండలం
జఫర్గఢ్ మండలం, జిల్లా వరంగల్, శ్రీశంగానపురం. మీ మండల్లో ఏం చేయలేదు మీ బీఆర్ఎస్ పార్టీలు? చేసిళ్ళు. ఆయన ఎందుకు ఓడిపోయినా కదేసారి గెలిపిస్తాం కదా. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెల్లి మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ లేదు, వేరే పార్టీ లేదు, ఓన్లీ టీఆర్ఎస్, ఓన్లీ బీఆర్ఎస్. కడేసారి నిలబడడానికి ఇంకా ఘోరంగా గెలిపిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లో పోయి మాకేమన్నా చేస్తాడు చేయడు. చేశారు. నువ్వు నాయన నాయనట్టు ఎందుకంటే చెప్తామే చెప్పాలని నేను చెప్పాలని చెప్తావా? మీరు ఎవరు వెళ్దామా చేద్దామా ప్రొఫెషనల్ పోవాలి. డియర్ ఫ్రెండ్స్, వీడు భయపిక్కుంటా ఇప్పటికి మీ కేసు పెడతా కేసీఆర్ మీద మరి పెట్టు ఆస్తులు గీస్తులు అన్ని నా అని చెప్పి చెప్తుంటాడు. కేసీఆర్ రమేష్ సరే ఇప్పుడు రమేష్ అని కేసీఆర్ నాయన ఎందుకంటావు? డాడీ అని ఎందుకంటానా? నాకు ప్రతిసారి ఆయన గుర్తొచ్చాడు ఎందుకు డాడీ 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 అని. నా ఛానల్ మర్చిపోయినా మన ఛానల్ నువ్వు ఎందుకంటావు అంటున్నా? డాడీ అంట. అదే ఎందుకంటావు? ఎందుకంటా అంటే క్యాన్సర్ మర్చిపోయినా అమ్ము నీ ముందరగా తను వద్దు డాడీ రియల్ మా డాడీ మా కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా డాడీ కేసీఆర్ గారు. ఖచ్చితంగా నేను రాబోయే కాలంలో ముందు ఖచ్చితంగా నేను హైకోర్టులో కానీ ఎక్కడనగా చెరువు జగన్ గారు 100% నేను కోర్టులో నిలబడి మా డాడీ అని చెప్తా. నేను కేసు కూడా పెడతా కేసీఆర్ మీద. ఎందుకు నా డాడీ అయినా నువ్వు చెప్తా, మీడియా చెప్తా. ఎట్లా డాడీ అని చెప్తామే? ఎట్లా డాడీ అవుతాడు? ఎట్లా డాడీ అయిందంటే అయింది. ముందు ఫ్యూచర్ చెప్తా, ఇప్పుడే చెప్పాను. ఇంకొక డాడీ అయిందా నిజంగానే? డాడీ నువ్వు అనుకుంటాను డాడీ అయింది అనుకుంటున్నా. డాడీ డాడీ డాడీనా? మరి ఎట్లా రాబోయే కాలం వాళ్ళు ఎట్లా ఎలక్షన్ ఎట్లా ఇవ్వడం అనుకుంటున్నావు? నేను పొలిటికల్ గా పోను, మా కేటీఆర్ అని అనుకుంటా. కేటీఆర్ అని అనుకుంటావా? మామూలు కాదు ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో పాన్ ఇండియాలో. సరే, నువ్వు పెద్ద డైరెక్టర్ దగ్గర ఆర్జీ గారి దగ్గర వర్క్ చేసినట్టు కదా ఆయన సెక్స్ గురించి బ్లూ ఫిలిం ఎందుకు తీస్తాడు అంటున్నా? బ్లూ ఫిలిం లాంటి సినిమాలు ఎందుకు తీస్తాడు? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పోయినావు కదా, నీ మీద నీకు మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఎట్లుంది? ఆయన ఎట్లాంటి వ్యక్తి? టీవీలలో యూట్యూబ్లలో కనిపించేది అట్లనే చేస్తాడా? ఆయన కెమెరా ముందు ఎట్లుంటాడో బయట కూడా అట్లనే ఉంటాడు, బయట కూడా అట్లనే ఉంటాడా? ఆయన కథ చెప్పే విధానం, హీరోయిన్లను చూసే విధానం అట్లా సినిమాలో ఎట్లుంది అట్లా చేస్తాడు. మళ్ళీ తప్పు లేదు దాంట్లో. యాక్టింగ్ ఎందుకు? జనాభాతోనే జనుడు ఉంటాడు, ఓపెన్ మాట్లాడతాడు, దెంగలంటే దెంగుతాడు, నాకలంటే నాకుతాడు, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేయించుకుంటాడు. తప్పేమున్నది? ఐస్ క్రీమ్ చేయించుకుంటాడు చూసినాను. నీ ఎందుకంట ముచ్చగెత్తానా అంటే 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 ఆయన దగ్గర నేను పని చేయడం నాకు సంబంధమే లేదు. ఆయన గురించి అందరు బ్యాడ్గా మాట్లాడతారు కదా చాలా మంది, అది వాళ్ళ బుద్ధి తక్కువ. మరి ఆయన అట్లనే చేస్తుంటారు. ఆయన ఏజ్ అట్లా దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం చేస్తుంటారు, బిహేవ్ చేస్తుంటారు. అంటే ముసలోడు అయితే ఇప్పుడు సపోజ్ మన మమ్మీ డాడీ ఉన్నారు, సారీ మీ మమ్మీ డాడీ కాదు, మా మమ్మీ డాడీ మన మమ్మీ డాడీలు ఉంటారు, మా రిలేషన్. మా యొక్క 3 వచ్చింది, మరి మా అమ్మ సెక్స్ చేయాలి, కరెక్ట్. అది మరి మా కొంచెం పంటది పంటదా 200% కరెక్ట్ అన్నది. అసలు మీరు కరే కాకుర్రా, నేను కూడా సెక్స్ అవుతాను ఈ వయసులో కూడా, మీరు కూడా చేయండి, తప్పేమన్నది. అట్లా అంటాడు. మొత్తం ఇష్టం ఉన్నట్టు తిరుగురు, ఇష్టం ఉన్నట్టు ఏరు అంటాడు. ఆయన ఒక్క ఆంగ్లం కూడా తప్పలేదు. జనాభా పిచ్చోళ్ళు కాబట్టి, జనాభా ఎర్రిగాళ్ళు కాబట్టి కొందరు అనుకునేటోళ్ళు మాత్రమే, నేను అందరూ అంటలేదు. వాళ్ళ మైండ్ మిస్లెడ్ మైండ్ కదా. ఫస్ట్ ఆర్జీ గారితో పోల్చుకునే వ్యక్తులు వీళ్ళు. యాక్చువల్గా ఆర్జీ గారు చేసే పనులు అన్ని చేస్తారు కానీ చెప్పుకోవడానికి సిగ్గులకు. 100% కరెక్ట్ మాట్లాడు. ప్రాణ స్నేహితులు ఈజ్ అ గుడ్ పర్సన్ చరణ్ గారు మీరు. అదే అంటవా? ఉన్నది మాట్లాడితే ఒళ్ళు ఉండదు అంటారు. ఉన్నది మరి వీళ్ళకి జీవితం ఉండదు కదా, జీవితం ఉంటది. ఆర్జీ గారు వీళ్ళకి జీవితం ఉండదు, ఎందుకంటే ఆయన సొంతంగా క్రియేట్ చేసుకుని ఇల్లు కాబట్టి. సరేనా? వీళ్ళకి దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, ఏతుల మాటలు. ఆర్జీ గారి గురించి ఎర్రిగాళ్ళు మీరు మాట్లాడుకోవాలి. ఇంకోసారి ఆర్జీ గారి గురించి నేను అభిమానాన్ని కాదు, మా గురువు అని కాదు, డైరెక్టర్ అని కాదు, ఒక అట్లా ఉండాలి ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో. నేను అది ఆర్జీ నీ బండి మీద ఆర్జీ గారి ఫోటో, ఆర్జీ అని ఐ లవ్ యూ ఆర్జీ అని రాస్తావు. ఐ లవ్ యూ ఆర్జీ ఓన్లీ ఇస్ అ ఫకింగ్.
పోలీసు వాళ్ళు గుద్ద మీద మొత్తం మళ్ళీ మొత్తం స్టిక్కర్ వీక్పించారు కదా ఇది. అంటే ఆర్జీ గారి గురించి రాష్ట్రాన్ని కాదు, ఫకింగ్ ఫకింగ్ అని రాసినాం కదా. ట్రాఫిక్ పోలీసులు లేకపోతే ఫకింగ్ ఎందుకు రాసినాం అంటే క్రియేట్ సార్ నాకు దాన్ని దుమ్మతం పడింది. ఇట్లా పలకొడతారు దేవుడు ట్రాఫిక్ పోలీసు సార్లు అని నేను మళ్ళీ రాసిన ఫకింగ్ అని. అవునా? సార్ ఆర్జీ దగ్గరగా పుట్టిండు ప్రపంచాన్ని అని రాసిన ఉన్నాను ఇంకా. అవునా? ఎందుకు అప్పుడు చాలా ఏళ్ళ నుంచి నాకు మాట్లాడుతా అంటే ఆయన ఎందుకు ఇష్టపడతావు అని. నువ్వు చాలా ఏళ్ళ నుంచి చూస్తావు నేను ఆర్జీ అంటావు కదా. జనును పరిచయం అన్న, డైరెక్ట్ ఉంటాడు, ఫేస్ ఫేస్ ఉంటాడు, ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు. ఒక ఆంగ్లం కూడా తప్పు ఉండదు. ఆంగ్లం తప్పని వీళ్ళు అనుకుంటారు, ఒక ఆంగ్లం కూడా తప్పు ఉండదు అన్నది. ఆంగ్లం కాదు ఆంగ్లం ఏదో ఒకటి, ఏదైనా ఒకటి, ఒక పదం కూడా తప్పు ఉండదు ఆయన మాట్లాడే పదంలో. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఇస్తాడు చూడండి, మీరు ఇంటర్వ్యూస్ చూడండి, బూత్ పదం అసలే ఉండదు. ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు, ప్రొఫెషనల్ గా ఎస్ అనో ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు. కానీ ఎదినా కొడుకులకు కొందరు జనాభాకు అర్థం కదా అది, దాన్ని బూత్ అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ తీసుకున్నారు ఎవరైనాతో, కాలు నాకిందట, తప్పేమున్నదండి? తప్పేమున్నది? కాలు నాకుడు తప్ప, కాలు ముద్దులు కూడా తప్ప, కాలు నాకు కూడా తప్పుతామే. ఎట్లా ఎట్లా కాలు నాకిన బయట జనాభా నాకే మంచిగా అనిపిస్తుంది. అందరూ అది క్రోమ్ లో అప్లోడ్ చేస్తే బాగుంది. అట్లా చూడరు కదా ఇక. అవునా? ఇక తట్టుకోలేరు, ఈ మాత్రమే చచ్చిపోతారు ఇక. ఇప్పుడు బయట కూరగాయలు వీడియోలో చూపెట్టి తప్పేమున్నది, వీళ్ళు చూపెట్టుకోలేరు. ఇట్లుంటారు ఎరుపు గాళ్ళు చూపెట్టుకోలేరు. స్థాయి ఏంటంటే ఆయన అనడానికి రీజన్ ఏంటంటే అతనికి ఉన్న స్థాయి ఏంది, అతను లేజెండ్ అట్లాంటి వ్యక్తి ఒక ఆడదాని కాలకాడ నిలబడి ఒక ఆడ మనిషి అనేది చీఫ్ గా, అంటే ఆడ మనిషిని కూడా చీఫ్ చూసేటటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశం అది తప్ప నాలాంటి ఒక ఫిలిం మేకర్ అయితే తప్పేం కాదు. అది ఈ బాగా ఎంజాయ్ చేసాను ఆయన. మంచి అనిపిస్తుంది. ప్రేమతోని మాత్రం ఒక అమ్మాయి కాలు పట్టుకొని ముద్దాడిండు, తప్పు లేదు. మళ్ళీ ఎవరు మనం ముద్దాడతాం. అవును, కరెక్ట్. ముద్దాడతాం కాళ్ళు ముద్దాడతాం. జస్ట్ అమ్మాయి మీద ప్రేమతో ముద్దాడిండు, తప్పేమున్నది? ఎవరి లవర్ నాడు చేస్తాడు కానీ ఇంకో లవర్ చేస్తుంటే పర్వాలన్నమాట. ఇంకో లవర్ చేయలే కదా. అదే అనేది ప్రాబ్లం ఏంటంటే ఎవరి లవర్ ఆడు ముద్దాడతారు కరెక్టే కానీ ఇంకో లవర్ ముద్దాడమే ప్రాబ్లం. ఎవరు? ఈ పిల్లల బయట ఎవరైనా అయితే ఎవరైనా సరే. నీ లైఫ్ ఆయన వల్ల నీ లైఫ్ ఎట్లా మారిపోయింది? నీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏంది అసలు? నువ్వేనా లైఫ్ ఇన్స్పిరేషన్ మాత్రం ఆర్జీ గారు. ఎట్లా ఈ స్టేజ్ లో ఈ రేంజ్ లో ఈ బతుకు బతానంటే రాజు ఒంటరి పోరాటం ఛానల్ పెట్టిందంటే ఆర్జీ గారి గురించి. ఎట్లా ఎట్లా ఆయన ఇది మొత్తం ఆయన మైండ్. జస్ట్ మీకు తెలుస్తుంది, ఇది ఒక్కొక్క 2-3 months ఆగురా తమ్ముడు, నా తమ్ముడు పురాణ సంగీతులలో అది ఘోరంగా మీకు నేను చెప్పుతా. ఖచ్చితంగా మీ మైండ్ మారుతా. భవిష్యత్తులో ఓ 500 స్టార్ అవుతారు మీరు, ఓ గొప్ప చేతికి వస్తారన్న మాడింది అనుకో మీరు 100%. ఇంటికి ఎప్పటి నుంచి పెంచినావు? ఎందుకు పెంచినావు? ఇంటికలా ఊరికే అన్న, అంటే ఊరికే ఇంటికల ఉత్తర పెంచినావా? ఇంటికి పెడుతున్నా గడ్డ మీద పెరుగుతలేదా నీకు? గడ్డ కంటిన్యూటీ ఉంటుంది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత నెడికలు ఇంత పెద్దది అంటే అంటారు కదా తల్లిదండ్రులు డాడీ పోలికేమో అంటారు కదా. మా నాన్నకు కూడా ఇంటికి చాలా ఉండేనట, ఇంతే ఉండేనట. అది అంతే పెరుగుతుంది, అంత పెరగలేదు, పెరుగుతలేదు ఇక. ఇంకేమన్నా పెరుగుతున్నాయా? కనీసం ఇవన్నీ ఇట్లనే వదిలేసాం, అన్ని కూడా వదిలేసాం. అన్న ఎక్కడెక్కడ సేవింగ్ ఇట్లకెళ్ళి సవరం వెళ్తుందా? సవరాలకు అమ్ముకున్నావు చెప్పురా. కింద సేవింగ్, బాడీ షేవింగ్, ఎంటికలు గడ్డము ఉంటుంది అంతే. గడ్డము పెరుగుతలేదు నీకు 5 ఏళ్ళ అట్లా 5 ఏళ్ళ పెరుగుతాయి. ట్రీట్మెంట్ వాడితే కూడా వద్దు మనకు. అవన్నీ ఎన్నేళ్ళు ఉన్నావు? ఎంత వయసు ఎంత అనేది వద్దు. ఎందుకు వద్దు? అరే ఆడదాను అరా వయసు చెప్పుకోకపోవడం. ఎన్నేళ్ళు? 27 ఏళ్ళు ఉన్నావా? 22 ఉండదు. 23 ఓన్లీ 23 తమ్ముళ్ళు. నాకు 23 years లో పచ్చమేనాడు అప్పటి నుంచి అంతే ఉండు. ఇప్పుడు 20 years నాకు. అప్పుడు నేను 17 లో నేను అన్న దగ్గర వర్క్ చేసిన, డ్యూటీ చేసిన, అన్న కింద పని చేసిన నేను. అయితే ఆ నుంచి వచ్చి మెల్లగా ఈయనక ఏదో ఒక మంచిగా సెట్ అయినావు. అటు ఇటు కృష్ణానగర్లకు వచ్చినావు, వాళ్ళ నీళ్ళను పొరలను వాళ్ళ నీళ్ళను మబ్బి పెట్టినావు, అవి చేసినావు ఇవి చేసినావు అంటే ముడు కొడిపినావు. ఏదో రకంగా సంపాదించిన నీ టాలెంట్ పోయించి అంతేనా? ముడ్డ కుడిపిన తప్పు కాదు, ముడ్డ కుడి పోతుంది కదా బాగా తప్పు. దేవుడా మీ ధనం పెడతా మంచిగా వినిపిస్తుంది. నేను ముంచాలనుకుంటే
తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యం ఎత్తా నేను మురిగిన తప్పు మునిసిన తప్పు కదా జీవితంలో గుర్తు పెట్టుకోండి. అసలు జీవితంలో ఒక మనిషి ఎట్లా బతకాలనుకుంటావు? మనిషి ఎట్లా బతకాలి? ఒక మనిషి ఎట్లా బతకాలి? నీతి నిజాయితీకి ఎట్లా బతకాలి? నీతి నిజాయితీ వేస్ట్. ఇవాళ రేపు సొంత ఫ్యామిలీ చిన్న చిన్న తప్పులకే మన నిజ నిజాయితీ వేస్ట్ అన్న. మన తోడుకు ఒక అమ్మ ఒక నాన్న చాలు. చాలా జీవితంలో ఎవరు నమ్మద్దు, నమ్మకూడదు. ఇది అందరూ తెలుసు. కడ్డిపు వాళ్ళకి మీకు తెలియదు, మీ అందరికి మీకు తెలుసుకోవాలి. మీరు ఇది నీ అమ్మని నమ్ము, నీ అయ్యని నమ్ము. సంపితే వాళ్ళ సంపని నిన్ను తప్పులేదు. ప్రపంచాన్ని నమ్మకు, నీ దోస్తుని నమ్మకు, నీ లవర్ నమ్మకు, నీ భార్యని నమ్మకు. భార్యను ఎందుకు నమ్మొద్దట? భార్యను ఎందుకు నమ్మద్దు అంటే ఇప్పుడు అంటారుగా పెళ్లి చేసుకో లవ్ చేసుకున్న పూర్గా నా భార్య అంటారు కదా, దాన్ని కూడా నమ్మకు. పెళ్ళి అయినా కానీ భార్య నమ్ము. మొట్టమొదటి నేను సంపద కత్తెలు కూడా తీసేది సంపద వద్దు, తప్పలేదు దాంట్లో. కానీ జీవితంలో నీ లైఫ్ లో నీ భార్య మాత్రమే ఆమె మీద కూడా కన్నేసించాలి 100%. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు పెళ్ళైందా నీకు? కాలే ఇంకా. ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సినది అంటే నీకు పెళ్ళంగా రావాల్సిన అమ్మాయి ఉంటది కదా, దానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి చెప్పు నాకు. ఏమేమి ఉండాలి, ఎట్లుండాలి చెప్పు. అందం అనేది ఎక్కర్లేదు, అందం ఉండాలి లేకున్నా ఓ మనిషే ఉండాలి అంతే. అంటే ఫ్రెష్ ఉండాలా? ఫ్రెష్ విత్ ఫ్రెష్ అది మనకు తెలుసు. అంటే ఫ్రెష్గా ఉండాలా, నీ లెక్క జెన్యూన్ ఉండాలా? ఫ్రెష్ అంటే ఇప్పుడు శీలం పోయిన అమ్మాయి అంటున్నావా, శీలం పోయిన అమ్మాయి అంటున్నావా? శీలం పోయి ఉండాలా, పోకుండా ఉండాలా? అది మనకు తెలుస్తుంది. అరే నీకు చెప్పు, ఇప్పుడు శీలం ఉండాలా? శీలం లేని వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో చూసి నన్ను చేసుకొని వస్తాయి శీలం లేని. ఇప్పుడు నీకు శీలం ఉండాలని ఉంటుంది. నేను అమ్మాయిని చూసి కంటెంట్ చూసి అర్థం చేసుకుంటా. అమ్మాయి శీలం పోయిందా పోలేదా ఫస్ట్ నేను ఊహించుకుంటావా? తెలుస్తుందా? తెలుస్తుంది నాకు డైరెక్ట్. నీకు ఆమె చూడడానికి తెలిసిపోతుంది. మరి నిన్ను చూస్తే నీకు పోయిందా నీ శీలం? మనం సెలబ్రిటీ పోయిందా ఆల్రెడీ? రోజు పోతున్నావు కదా? రోజు చూసావు ఫ్రెండ్స్, వీని శీలం అట రోజు పోతాడ. చూసినాక అప్పుడు చూస్తావు శీలం పోయిందని తెలిసింది. నీకు నచ్చింది, అందంగా ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పర్లేదు మంచిగానే ఉంది, ఒక ఆడ మనిషి. శీలం పోయిందని తెలుస్తా, చేసుకోవా? ఆన్సర్ నా పిల్లలు బాగుపడతారు, నా ఫ్యాన్స్. నేను చెప్తే క్వశ్చన్ చెప్పింది అనుకో, చూసుకొని లవ్ చేయరా తమ్ముళ్ళు. నిజమైన లవ్ అంటే ఏంది రాజు? నీ దృష్టిలో నిజమైన లవ్ అంటే, ప్యూర్ లవ్ అంటే ఏంది? అమ్మాయి నమ్ముతేనే లవ్ అన్న, అంతే. మనిషికి మనసుకి ఏమైనా సంబంధం ఉందా? నమ్మాలన్న అమ్మాయి. సెక్స్ కు గిక్స్ కు ఇవన్నీ కాదు. అబ్బాయి ఎంత దొంగ అయినా, ఎంత లంగైనా, ఎంత నీచుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఒక 100 మందిని చంపిన కూడా అమ్మాయి నమ్మాలి. మూడో వ్యక్తి ఇద్దరి మధ్యలో యాడండి అనుకో, అంటే లవర్ కాదు, వేరే ఫ్రెండ్ కానీ వేరే అమ్మాయి కానీ, మన ఇద్దరే మాట్లాడుకోవాలి. నేను లవర్ను, నువ్వు నా మగుని, మన ఇద్దరే మాట్లాడుకో. మూడో వ్యక్తి వచ్చింది అనుకో, ఇద్దరు విడిపోతారు 100%. రాకూడదు. ఏదన్నా నువ్వు నాతోనే పోరాడి, నీతోనే పోరాడాలి. ఓ అది దమ్ము ధైర్యం. ఓ లవర్ లేకున్నా అది కామన్ సెన్స్ లేదు నా కొడుకులకు. ప్లస్ అన్న సెన్స్ బతుకుబత్తలు తెలుసు. మూడో వ్యక్తి ఎందుకు? ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నన్ను పిలిచిండు, మనకి ఫ్రెండ్ నేను, ఇది మనకి లవర్. నీ ఎందుకు పోతా? దాన్ని లైన్ లే సెక్స్ చేయాలి 100%. అందుకోతాను నేనే కాదు, నా అసలు గాడిదలు ఉంటారు కదా, దుర్మార్గ నీచులు ఉంటారు కదా. ప్రాబ్లం వచ్చింది చాలా చేస్తా, నీకు ఎందుకమ్మా నేను ఉన్నా అని చెప్పి మెల్లగా దూతారు అన్నట్టు. అయిపో ఇక్కడ తెలియదు, మా ఇంటికి కూడా తెలియదు. కలుపుకొని బాగుంటే పెళ్ళి అవుతుంది. వీడికి సెక్స్ అయితే అంటాడు. ఇక బ్యాటింగ్ ఇక బాహుబలి యుద్ధం ఇక్కడ. ఇక ఇది కోరవద్దు, మాడు రాని దండలు పెడతా, మాడురా. ఇంకొక వ్యక్తి రాని చెప్పండి, నీ ఫ్రెండ్ కానీ నీ అన్న కానీ ఎవరైనా కానీ రాని వద్దన్నా. ఇదే తప్పు చేస్తారు. ఈ వీడియో లేదు కొంచెం, ఈ వీడియోను ఏదో తప్పు చేస్తారు, అట్లా చేస్తారు. నిజం. మూడో వ్యక్తి వచ్చింది అనుకో బై మిస్టేక్, చాలా రాంగ్ అది. రానివద్దు. ఒక లవర్ ఒక అబ్బాయి వాళ్ళిద్దరే పోరాడాలి, కుట్టుకోవాలి, నరుక్కోవాలి, చంపుకోవాలి, కత్తులతో పొడుచుకోవాలి, కావాలంటే గుండెకాయలు కోసుకోవాలి, శైలి కోసుకోవాలి, నరకాలు ఎడగబడతాడు. 3% రానియద్దు.
మూడో పర్సన్ వచ్చిండా అబ్బాయి, అమ్మాయిని ఖచ్చితంగా తింటాడు. అంతే. అమ్మాయి వచ్చిందా ఈ అమ్మాయిని వాడు తింటాడు. ఇంతే ఇక జీవితం. ఓ లవర్స్ కు గొడవ కారణం ఇదే. అమ్మాయి మధ్యలో అమ్మాయి వచ్చినా అబ్బాయి తింటాడు, అబ్బాయి వచ్చినా ఆ అమ్మాయిని తింటాడు. వద్దు, ఇది రానిలేదు అసలు. ఏదైనా ఇద్దరు పోవాడు, ఏడుతావా ఏడు, చచ్చిపోదా చచ్చిపో. ఇంతకని మూడో వ్యక్తి వచ్చింది అనుకో, ఓం నమ శివ గంట రహర శివ శివ శంభు శంకర్ అయితే ఆకు కరే అంతవరకు అమ్మాయి ఫ్రెష్ అన్న, అంతవరకు ఫ్రెష్. ఎప్పుడు మన ఇద్దరి గొడవల మధ్యలో మూడో వ్యక్తి హ్యాండ్ అయిండో, అమ్మాయి శ్రీలంపాయ, అబ్బాయి శ్రీలంపాయ, అంత అయిపోయా, వేస్ట్, జీవితం వేస్ట్. ఆ కొడుకులో చెప్పు ఒకసారి, కెమెరా చెప్పా కొడుకులకు మూడో వ్యక్తి రానిద్దని. చెప్తే వాళ్ళకి చెప్పేటి కథ వేరే ఉంది కానీ లవ్ ఫెయిల్యూర్స్ కొంతమంది చేస్తాం, పిలుస్తున్నా ఇదే మాట్లాడాలన్నా, ప్రొఫెషనల్ మాట్లాడతా. మధ్యాహ్నం చాలా ఇంటర్వ్యూలు ఇద్దాం, ఇది చేస్తే ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, నాన్ సెన్స్ వినాలి మీరు అందరూ. ఈ ఫన్నీ వీడియోస్ జస్ట్ చిన్న అట్లా నార్మల్ మాట్లాడతాను అంతే. ఇక్కడ ఈ లంచపు వ్యవహారాలు చేసే మొగలు గానీ ఆడి గానీ ఉంటాయి కదా నటించేటి, అంటే వెనకాల గుడి వెనక నాశనం కథలు పడతాయి. మెట్రో స్టేషన్ పిల్లర్ వెనక పోయి మంచిగా గట్టి కొట్టించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి శుద్ధ పూసలు వేసి రామభక్తి కీర్తనలు వాడుతుంది. అసంటల గురించి ఏంటంటే నీ దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు అన్న, అవునా, దేవతలు. ఓ లంచాన్ని కూడా మనం ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం, అంత మనసు మనకు ఉంటది. దాని అవసరాల కొద్దీ, అది ప్రాబ్లం కొద్దీ ఆ మెట్రోని పోయి ఇంకొక తెంగించుకొని ఇంకో సెక్స్ వేసుకొని డబ్బు సంపాదిస్తుంది. అది చాలా మంచిదనా, అది దేవత. ఈ లవర్ ఉన్నాక, బాయ్ ఫ్రెండ్ ఉన్నాక ఇంకొకరిని తెచ్చుకుంటూ చూసినావా, అది లంజే. నేను అనేది అదే తమ్మి, వాళ్ళ గురించి చెప్తున్నా నేను. 100% నా దృష్టిలో కాదు, ప్రపంచానికి లంజనే. ప్లస్ నేను కూడా లంజ అంట. ఎట్లా బాయ్ ఫ్రెండ్ మొగడు ఉన్నాక పోయి తెంగించుకోండి, బాయ్ ఫ్రెండ్ మొగడు ఉన్నాక ఇంకొకటి అవసరం. దీనికి గుద్దలేస్తే గిరిగిరి గులగుల పెడితే మొగడే ఉండే లవరే ఉండే పంటూరాన్ని పిలుచుకోవచ్చు కదా. వాళ్ళు వండకపోతే మా పరిస్థితి పండకపోతే మొగడు. ఇప్పుడు నేను అమ్మాయిని, ఇప్పుడు నువ్వు నేను చెప్పాను, ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు దానికి ఒక అర్ధగంట తెగించుకోవాలంటది, నువ్వు 5 నిమిషాలు అయిపోతుంది, నాకు శాతం నెలలు అంటావు, లేదు అర్ధ షేరు మంద వస్తావు సపరేట్గా అంటావు. అట్లా వారం పెళ్ళైన గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ కంటెంట్ పెళ్ళైన గురించి, లవర్ ఉన్నోళ్ళ గురించి, పెళ్ళైన గురించి కంటెంట్ ఒకటే పెళ్ళైన. వీడు సంవత్సరం 2 సంవత్సరాలు బుధవారం తాగుతాడు, దోస్తులు అని చెప్పి రాత్రి 1 గంట దాకా పోతాడు, ఎటు పోతుండో ఏం చేస్తుండో కూడా తెలియదు. రాగానే కాళ్ళు మూస్తున్నాయి, చేతులు మూస్తున్నాయి, మొండ మూస్తుంది, లవడ మూస్తుంది అని చెప్పాడు. ఒకవేళ బలవంతంగా వండుకో అని చెప్పి 3 రాగానే 2 నిమిషాలు టకటక కొట్టి సపరేట్గా వండుకుంటాడు. దానికి సాటిస్ఫాక్షన్ కాదు, లవడ కాదు. అది వారం చూస్తారు, నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 4 నెలలు చూస్తుంది. 5 నెలలకు మళ్ళీ ఇంటి ముంగటోడో పక్కనోడో మెకానిక్ షెడ్ కాడ మెకానిక్, లేకపోతే అడవడో ఇడోడో మొడ్డలేసినోడు ఎవడో కూడా మొగోడు ఉంటాడు, మెల్లగా సైట్ కొడతాడు, అట్రాక్ట్ అవుతుంది. అది పోయి తన కోరికలను తీసుకుంటుంటే తప్పేంది ఒకటి. రెండోది, వీళ్ళు అమ్ముడి కొడుకు మంచిగా తింటాడు, తాగుతాడు, దీని దగ్గర మంచిగా అన్ని వండిపించుకుంటాడు, అవి వండుతాడు, ఇవి వండుతాడు, మటన్ సుల్లు లవడం లెసన్ అని అన్ని వండిపించుకొని బగ్గ తిని పోయి మంచి 5 పిల్లలు తల్లి అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోయింది అని చెప్పి మెల్లగా 18 ఏళ్ళు 16 ఏళ్ళు పోరేళ్ళు మంచిగా లంజలు ఉంటారు కదా, మెల్లగా లంజలను తీసుకొని పోయి మంచిగా వండుకొని ఎంజాయ్ చేసి వస్తాడు, దీన్ని దేకడు. అప్పుడు ఇటువంటి ఆడి పోయి వేరే దగ్గర అంటే తప్పేది. ఈ ఆడది ఇంకో దగ్గర పంటే మగవాడికి లేపుతలేదు, 5 నిమిషాలు 2 నిమిషాలు పడిపోతుంది, ఇంకో రౌండ్ వేసుకోవచ్చు కదా. పండుకుంటున్నాడు, ఎగరబోతున్నట్టు ఇది లేపాలి, లేపడు. ఇది మంచిది, ఒక పతిత్త అంటే లేపాలవన్నీ. ఎట్లా లేపుతారు? 100%. ఎట్లా లేపుతారా? బావాలే మొగడలే తాగకురా, నాకు 6 కావాలరా ప్లీజ్. ఇద్దరు లవర్సే కాదు, ఇంత ముందు వీళ్ళతో ఎన్నో 6 ప్లస్ క్వైరీస్ ఉంటాయి. నిన్ను ఎంత సాటిస్ఫాక్షన్ లేదంటాడు. ఎట్లా ఎవరంటారు? మొగడు అంటాడు. మొగడు పిల్లాన్ని దెంగే సంవత్సరం లేనప్పుడు అయితే అక్కడికి అయిపోయా, మొగడంటే అయిపోయి అమ్మాయి అనొద్దు. మీరు లవ్ చేసే ప్రేమించే 3500 సార్లు 1000 సార్లు దెంగినాక సెక్స్ చేసినాక వాడు ఏదో తాగిచ్చిండు, దీన్ని దెంగపోతే ఇంకో చూసుకుంటారా? సెన్స్ ఉండదు అని చెప్పు. నీకు అర్థమవుతుంది? నీ అనేది నీకు అర్థం కాదు. ఫస్ట్ అప్పుడు గుర్తుపెట్టుకు ప్రాణ స్నేహితుడా, నీకు నేను అనేది చెప్పి నీకు అర్థం కలుగుతాం. మొగోడు తప్పలేదని నువ్వే అంటున్నావు, ఆడదంటే ఎట్లా తప్ప అవుతుంది మరి బయటికి పోతే అంటున్నా. మొగోడు ఉన్నాక ఆడది ఇంకో దగ్గర పండకూడదు. ఎందుకు? అసలే వాడు పండొచ్చా? ఎవడు వాడు? మొగోడు పంట గ్యారంటీ. అంటే గ్యారంటీతో చెప్తున్నా కదా నేను కూడా. ఎవరు ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా రోజు ఒకసారి శీలం ఓపెన్ అవుతుంది, ఫ్రెష్ కూడా రావాలంటివి. ఇను అక్కడ ఓపెన్ అయింది అనుకో, 2-3 పిల్లలు తల్లి వచ్చింది అనుకో, ఎట్ట మరి? ఇప్పుడు మొగోడు పోవచ్చు, తప్పులేదు, ఆడది పోకూడదు. మగోడికి కొత్త రూల్, ఆడదానికి కొత్త రూల్ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఈ ప్రపంచంలో
ఇంత ముందుకు పురాణ కాలం నుంచి అన్నిట్లలో ఆడది కింద ఉండాలి మొగుడు మీద ఉండాలి అంటాడు. కొన్ని వీడియోలు చూపెట్టాలా నీకు? ఆడది మీద ఉంటే దెంగుడు దెంగదు గట్టిగా వేస్తారు వాళ్ళకి సెక్స్ కావాలి. మొగడు దిగినప్పుడు ఏం చేస్తారు? ఆడే మరి ఇంకొక పోయి పడ్డాలి కదా. అరే మీ మొగలు చెప్తాను అట్లాంటి దాన్ని లంచం కన్నావు నువ్వు. ఎట్లా దాన్ని అట్లాంటి దాన్ని అదే మొగడు దిగపోతే మొగంతో ఇప్పుడు నువ్వు ఏమంటా నీకు అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నా కాదు, ఇప్పుడు ఎవరో అబ్బాయి ఉన్నాడు, మన లవర్ ఉన్నది, మన శాతం అయితే లేదు. అదే మరి డ్యూటీలో ఉంటాను, ఎప్పుడు డ్యూటీ అంటాను, ఇంటికాడ ఉంటాను, ఇది ఇంటికాడ ఉంటుంది, ఇది పిలిపించుకోవచ్చు కదా. డ్యూటీ అయిపోయి నాకు వస్తుంది కదా, బా నాకు సెక్స్ కావాలి. ఇద్దరు మీరు చేసుకుంటారు కదా, మీకు పిల్లలు పెట్టిల్లు అనుకుంటాం బట్ నాకు శాతం అయితే లేదు. నాకు 4 రోజులు చెప్పింది ఎట్లా ఎట్లా 2 నెలలు చెప్పింది 3 నెలలు చెప్పింది శాతం అయితే లేదని. వాడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇక్కడ నిజంగానే కాల్చుకొని ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడు అనుకో పరిస్థితి అంతే. ఇది ఇంకొంచెం పంటది, ఇద్దరు విడిపోతారు, విడాకులు అయితే అంతేనా? అంతే. మనకు ఒకవేళ విడిపోకుండా కూడా మెయింటైన్ చేస్తారు. ఉండడు ఉండడు మరి ఇది ఉండదు ఫస్ట్. మరి ఎట్లా లంచాంటివి ఇది ఉండదు. నేను లవర్ ఉన్నాక, బాయ్ ఫ్రెండ్ ఉన్నాక, మొగుడు మంచిగా ఉన్నాక, మొగుడు పతిత ఉన్నాక ఇది ఇంకోటి ఎట్లా పంటదా అంటే రోజు నీకు అర్థమైందా? ఏమో ఎక్కువ సెక్స్ ఎక్కడ ఉంటాడు, మీరు ఏం తప్పు చేసి నీకు? అరే వీడి చేసుడు కాదురా, వానికి ఎదుటి చూసినా నీ అసలు లంగ్ ఉండేమో, బలవంతంగా రేపు చేసిండేమో, బలవంతంగా వాడు కోరికలు తీసుకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుండేమో. బలవంతంగా రేపు ఇస్తే మొగుడికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆడపిల్లను ఒక మహిళను చూడంగానే ఒక సొంత భర్తకు, సొంత లవర్కి అర్థమవుతుంది. మానసికంగా పోయిందా, ఇబ్బందులు పడిపోయిందా, ఆమె ఏమైనా మానసికంగా గురి చేసిందా, ఏం బ్లాక్ మెయిల్ చేసిందా అని అర్థమవుతుంది. తెలుస్తుంటారు ప్లస్ లవ్ గురించి కదంటావు. సో ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? ఎందుకు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చినాం వల్ల ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ లవర్స్ గురించే, అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి చెప్పడానికి, లవర్స్ ల గురించి. ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికి నువ్వు? ఇక వదిలే, ఇక తర్వాత మాట్లాడేది సపరేట్. ఎన్ని సినిమాలు చేసినావు ఇప్పటికి? ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలు చేసినావు? అలా త్వరలో మన సినిమా రిలీజ్ ఉన్నాయి. పెద్ద సినిమా ఫస్ట్ నేను సినిమా తెర మీదకి తీసుకొచ్చిన దేవుడు ఒక వీడియో ముంగడికి, ఒక వీడియోలో నువ్వు నటించరా తమ్ముడు అని అన్నాడు దేవుడు. మన అన్న సుడి కలిసి అన్న అప్పుడు కదా మీ ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి రాగానే ఫస్ట్ నేను ఒక వీడియో ముంగట పెట్టినాడు దేవుడు. వీడియో ముంగట వీడియో ఆ వీడియోని తీసి అప్లోడ్ చేసింది దేవుడు ఫస్ట్. మీదైనా ఫాలో అయినా మీరే కదా నాకు. నేనైనా ఇంకెవరున్నారు? ఎట్లా గుర్తించినట్టు నీలో కళాకారుడు ఉంటారా అని? ఎవ్వరు లేరు, మీరే. అంతేనా? తెర మీద తెచ్చింది నీకు టాలెంట్ ఉన్న తమ్ముడు, నువ్వు బాగుపడతావు, నువ్వు ప్రొఫెషనల్ అవుతావురా, యుద్ధం చెయ్యి, సినిమా రంగంలో దిగు. యాక్చువల్లీ నేను సినిమా రంగం బయట బంద్ చేసి నేను బయటకు వచ్చిన అనుకుంటా, మంచిగా ఆలోచించాను. ఆలోచన వచ్చి నీ కింద నేను పని చేసిన, ఇక్కడ ఈసీలో పని చేసిన, డ్యూటీ చేసిన. నీకు దమ్ము ధైర్యము అన్ని ఉన్నాయి, నువ్వు సాధించే ఉంది, కానీ నువ్వు నన్ను దాన్ని ఏమంటారు ప్రోత్సహిస్తారు కదా, చెప్తారు కదా ప్రోత్సహించడం. అది నీ వల్ల అండి, 100%. ఏం బాగుపడవు నా వల్ల అసలు? నా గురించి చెప్పడం రాజు 2 నిమిషాలు. నీ లెక్క మనిషి ఉంటే జీవితాలే మారిపోతాయి అన్న. ప్రొఫెషనల్ బతుకోవచ్చు అన్న, రాయలే బతుకోవచ్చు అన్న, ఒక కేసీఆర్ లెక్క, 3 లెక్క, ఒక అమ్మాయి లెక్క ఉండొచ్చు అన్న. నీ మైండ్ ఉంటే, నీ మైండ్ ఈ పిచ్చి ప్రజలు చెప్పన్నా. కొందరు పిచ్చి ప్రజలు ఉంటారు కదా, అబ్బాయిలు, అమ్మాయిలు, అంకుల్స్, ఆంటీలు, ముసలు, వాళ్ళకి చెప్పు ఒకసారి నువ్వు. వాళ్ళకి అర్థమైతే చెప్తాం. జీవితాలే మారుతాయి నువ్వు చెప్పినావు అనుకో. ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా మూవ్ కావాలి, ఎట్లా ఎఫెక్ట్లు వస్తాయి, ఎట్లా వెన్నుపడి పెడతారు కట్టప్ప లెక్క. ఆ కట్టప్ప మనమే ఉండాలా, రాన మనమే ఉండాలా చెప్పాను నువ్వు. చెప్తా ఇప్పటి నుంచి అదే పనులు. నీ పక్కకు నేనుండి రిచ్, నేనైతే రిచ్ అన్న. అంటే నీ తెలివి 100కు 200% తెలుసుకున్నా. మంచిగా గుర్తుపెట్టుకో ప్రాణ సంగీతుడా. ఘోరంగా గురువు నాకు తెలుసు. హైదరాబాద్కి వచ్చి దోస్తుండ నాకు చూసినావా? దోస్తు లేడని నీకైతే చూసినా. నీతో నాకు దోస్తులు లేకుండా పిలిచిన. నాకు దోస్తులు లేరు చిన్నప్పటి రూల్స్ ప్రకారం అయితే నాకు దోస్తులు లేరు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పుట్టినా, ఒంటరిగా పెరిగినా, ఎప్పటికి ఒంటరి బతికే, ఇప్పటికి ఒంటరి బతికే, ఇప్పటికి ఒంటరి పోరాటం అని చెప్పాను. మన తోడుగా ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్ ఉందా తమ్ముడు నీకు? ఎవరి పేరు ఇవ్వాలంటవా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది వారు అని చూడక మళ్ళీ లేదని ఆలోచిస్తావు. ఒకరి ఇంటర్వ్యూ చూడు మొత్తం దయచేసి నాకు ఏ ఎఫ్ఐఆర్ లేవు. నాకు ఒంటరి పోరాటం మాత్రమే. అంతేనా? నా ఛానల్ నాకు లవరు, నా ఛానల్ నాకు మొగోడు, నాకు పెళ్ళాం. అదేనా? సరే ఫైనల్గా అయితే నువ్వు ఇండస్ట్రీలో ఇంత చేసుకొని ఇంత స్ట్రగుల్ చేసి గిన్నెకలు వాడి వస్తున్నావు ఎట్లనో అట్లా సంపాదిస్తున్నావు. వాడిని నువ్వు ఉంచలేవు కానీ చెప్పి తెలిసి తీసుకుంటున్నావు.
ముంచుడు అంటే వెనకాల నుంచి ముంచుడు అదే కదా మోసం చేసాడు అది చేస్తలేవు నువ్వు మోసం చేస్తలేవు ఉమ్, నేర్పుతాను అంతే చేయను జీవితంలో మోసం చేయను వాళ్ళ అవసరాన్ని వాడుకుంటున్నారు అంతే. వాడుకున్నా మనకి తెలియని వాడతాను నువ్వు అని. సరే ఇప్పుడు నీ యూట్యూబ్లోకి వచ్చిన అది చేసినావు ఫైనల్ గా నీకు ఈ భూమి మీద నీ అవ్వకు తప్ప ఇంకెవరు లేడు లేరా అన్న కదా. నీకు లాస్ట్ ఇంటర్వ్యూ ముగిసేటప్పుడు నీ అవ్వ కూడా చేద్దాను ఇప్పుడు 2 నిమిషాలు. ఏం పేరు మీ అవ్వ పేరు? పాపం మా అవ్వ దేవత లక్ష్మి మా పేరు. ఒంటరిగా పోరాడుతుంది అన్న పాపం. అంటే మా అమ్మనే పాపం అన్నానంటే నేను పాపం అంటానంటే చూడు అంతే ఒంటరిగా బతాలి అన్న పాపం. ఇప్పట్లో చనిపోదు మా అమ్మ, ఇప్పట్లో చనిపోదు, చనిపోయేక టైం ఉన్నది. కానీ మా అమ్మను మహారాణి లెక్క చూసుకుంటే చచ్చిపోతా అని అనుకోవచ్చు మీరు, కానీ చనిపోదు, బతికే ఉంటాయి. బతికే ఉంటుందా? మరి గుద్ద కిందకి 27-28 ఏళ్ళు వచ్చినాయి, మీకు కోడల్ని చేసుకోవచ్చు, మీ అవ్వకి ఇస్తే ఇంటికాడ వాళ్ళు హాయిగా తింటారు. నువ్వు గివో శాతవాళ్ళు చేసుకుంటున్నావు, మంత్రాలు చేసుకోవడానికి పిచ్చపోకు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నావు, మంచిగా వాళ్ళు ఇద్దరు హ్యాపీగా సాధవచ్చు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఇంకా చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటావు? మళ్ళీ బాధ అయితే చలో రైట్. ఇది ఫ్రెండ్స్, నేను మళ్ళీ రాజుగారితో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా వేరే దగ్గర. మేము అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పోతాం, ఎడిపోతాం, ఏదైనా అడవిలో పోయి ఏదన్నా ఒక ఏమంటారు నేనే అనుకుంటున్నాం వాళ్ళు దొరుకుని పోయి గట్టు ఒక సరే అడవిలో పండి పోదాం, అడవి పండి పోదాం, ఇద్దరం కలిసి వాడి వీడియో నా వీడియో కూడా పట్టుకొని నడుచుకుంటూ వస్తే కంటెంట్ తీసుకుందాం అనుకున్నాము. ఏదో ఒకటి ఇప్పటి నుంచి చేస్తా, రోజు ఇంటర్వ్యూలు చేస్తా. మంచిగా మీ దాంట్లో ఏదైనా కంటెంట్ ఉంటే మంచిగా దమ్ముంది, ధైర్యం ఉంది, బాగా మాట్లాడగలను సబ్జెక్ట్ మీద అంటే మీరు అది ఖచ్చితంగా. అట్లనే మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు ఒంటరి పోరాటం అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అట్లనే వీడియో కూడా దాంట్లో కూడా పెడతా, ఈ వీడియో కూడా దాంట్లో వేస్తా. కాపీరైట్ కంటెంట్ ఏం కాదు. హ్యాపీగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక టాలెంట్ ఉన్నాడు, ఎప్పుడు ఎడవదు, ఎక్కడ బాధపడద్దు, ఎప్పుడు కుంగిపోవద్దు, ఎప్పుడు కృషించిపోవద్దు. మాకి మన దగ్గర ప్రపంచం పుట్టాలి, ఇంకా మన భవిష్యత్తు అంతా పుట్టాలి. ఇది మన జీవితం అంటే. చలో ఉంటాం మరి. నేను చరణ్ గురువు, నమస్తే.